గత 3 రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ఇవాళ శాంతించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువన ఉన్న తీర ప్రాంతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానదికి వరద నీరు భారీగా తగ్గడంతో విజయవాడ, లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న 11,47,000 క్యూసెక్లుగా ఉన్న ఇన్ఫ్లో ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్లకు తగ్గిపోయింది. ఎగువ ప్రాంతంలో వరద నీరు తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్కి గణనీయంగా వరద నీరు తగ్గింది. 100 ఏళ్ల ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీరు పోటెత్తడంతో గత 2 రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. మనం చూస్తున్నాము మొత్తం విజయవాడ ముంపు ప్రాంతాల ప్రజల దయనీయ పరిస్థితులు మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ అంటే ప్రకాశం బ్యారేజ్లో అయితే చరిత్రలో ఇప్పటి వరకు వచ్చినంత వాటర్ ఎప్పుడు రాలేదని చెప్తూ ఉన్నారు. అది సృష్టించినటువంటి విలయం మనం విజయవాడ నగరంలో ప్రతి వాడన కూడా కనిపిస్తూనే ఉంది. మరి ఎప్పుడు విజయవాడ వాసులు తేరుకుంటారు అనేటువంటి అప్డేట్స్ అందించడానికి అధికార యంత్రాంగం ఎలా సమాయత్తమైంది అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంధ్య, ప్రకాశం బ్యారేజీ పోటెత్తినటువంటి నేపథ్యంలో విజయవాడ వాసులు ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటా ఉన్నారు. విజయవాడ ప్రధానంగా అటు బుడమేరు, ఇటు కృష్ణానది కూడా వరద తాకిడి క్రమేపీ తగ్గుతూ ఉంది. ముఖ్యంగా కృష్ణా నదికి నిన్న ఈ సమయానికల్లా 11,47,000 క్యూసెక్కుల వరద నీరు పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు 9 లక్షలకు చేరింది. 70 గేట్లన్నీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్ల ద్వారా వచ్చినటువంటి వరదను వచ్చిన విధంగా మొత్తం సముద్రంలోకి వదిలేసినటువంటి పరిస్థితి. మొత్తం ఎగువ ప్రాంతాల నుంచి అటు శ్రీశైలం, ఇటు పులిచింతల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో భారీగా వరద నీరు రావటం వల్ల నిన్న ఈ సమయానికి 11,47,000 క్యూసెక్ల వరద నీరు రావటం దాదాపు 100 ఏళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా రాలేదు. గతంలో 2 సందర్భాల్లో కేవలం 10 లక్షల వరకు కూడా వరద నీరు రావటం, ఈసారి దాదాపు 12 లక్షల వరకు కూడా చేరినటువంటి నేపథ్యంలో మొత్తం బెజవాడంతా అల్లకల్లోలమైంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా అలజడికి గురైంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి దాదాపు 11 లక్షల ఎకరాల రైతాంగం అంతా కూడా చాలా కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి. ఖరీఫ్ పంట కూడా పూర్తిగా నీళ్లలోనే నాలుతోందా ఉంది. లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ ఈ వరద నీరు వచ్చి చేరటంతో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారి ఈ వరద ఎప్పుడు తగ్గుద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వరద నీరు 2,47,000 క్యూసెక్ల వరద నీరు తగ్గుముఖం పట్టి ఇప్పుడు 9 లక్షల క్యూసెక్ల వరద నీరు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రవహించేటటువంటి పరిస్థితి క్రమేపీ తగ్గుతుంది. సాయంత్రానికల్లా ఇది 6 లక్షల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు బుడమేరు ప్రాంతంలో చూస్తే బుడమేరులో కూడా వరద నీరు తగ్గుతూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ని సచివాలయంగా మార్చుకొని ప్రభుత్వ యంత్రాంగాన్నంతా అక్కడ దింపేశారు. ప్రభుత్వమే తరలొచ్చి బుడమేరు ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కదిలొచ్చింది. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా బుడమేరు ప్రాంతంలోనే మాటు వేసింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కదిలిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా రోజుకి 3-4 సార్లు వరద ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్తా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కలుస్తూ ఉన్నారు. వారికి అందే సహాయ సహకారాలు
గురించి ఆయన ఆరా తీస్తా ఉన్నారు. ఆయా ప్రాంతాలకి దాతలు సైతం ముందుకు వస్తా ఉన్నారు. మొత్తం మీద పెద్ద ఎత్తున ఆ లారీ ఓనర్స్ కానీ మిగతా సంస్థలు కానీ అందరూ కూడా లక్షలాది రూపాయల ఆహార పొట్లాలని, మంచినీళ్ళని, అదేవిధంగా వివిధ రకాల ధన రూపంలోనూ, వస్తు రూపంలోనూ, ఆహార రూపంలోనూ పెద్ద ఎత్తున వచ్చి విరాళంగా ఇచ్చి ఆయా ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు. అయితే వచ్చినటువంటి ఆహారాన్ని కానీ మంచినీళ్ళు కానీ ఆ ప్రాంతానికి చేరవేసే విషయంలో కొంత జాప్యం జరగడం పట్ల ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు వార్డుకి ప్రతి ఏరియాకు కూడా ఒక ఎమ్మెల్యేని బాధ్యులను చేసి, ఒక జిల్లా ఉన్నతాధికారిని బాధ్యులు చేసి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలు ఆయా ప్రాంతాలకు పూర్తి స్థాయిలో అంది న్యాయం జరిగేలా చేయడానికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నారు. దీంతో బుడమేరు ప్రాంత వాసులు కడగళ్ళు కూడా తీరేటటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సంజయ్. రైట్ జయరాజ్.